స్లోగన్స్ ఇవ్వండి ముందు. మహేష్ జిందాబాద్ 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 CITU జిందాబాద్ CITU జిందాబాద్ సైలెంట్ పీస్ఫుల్. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి తెలియజేయలేదు ఏమనగా, ట్రాన్స్పోర్ట్ వాహనాలు కాకుండా టూ వీలర్ వాహనాన్ని కూడా ట్యాక్సీ ప్లేట్గా మార్చి పోర్టర్ వాళ్ళు ఆన్లైన్ సంస్థ వాళ్ళు మా యొక్క త్రీ వీలర్ ఆటోకి వచ్చే కిరాయిలు ఏవైతున్నాయో టూ వీలర్ని అటాచ్ చేసి దాంట్లో గూడ్స్ రవాణా చేస్తున్నారు. దాని మీద రవాణా శాఖ ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది? ప్యాసింజర్ ఆటో వాళ్ళు గూడ్స్ రవాణా చేస్తున్నప్పుడు వాటిని ఎందుకు మీరు పట్టుకొని కేసులు రాయట్లేరు? మాకు అర్థం అవ్వట్లేదు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన బండ్లు కూడా ఇక్కడ లోకల్ తిరుగుతున్నారు. మనకు ఎంవీ యాక్ట్ 1988 సెక్షన్ 47 ప్రకారము ఇక్కడ ఇతర రాష్ట్ర బండ్లు వచ్చి ఇక్కడ లోకల్ తిరగకూడదని చెప్పి గైడ్లైన్స్లో ఎంవీ యాక్ట్ గైడ్లైన్స్లో రాసి ఉన్న దానికి మేము మీ అందరి దగ్గరకు వచ్చి మేము అడుగుతున్నాం. ప్లస్ ఈ ఆన్లైన్ సమస్యలు మా మీద విపరీతమైన దౌర్జన్యాలు చేసుకుంటూ కస్టమరు ఏ విధంగా సహకరించకుండా వాని ఇష్టం వచ్చిన రేట్లు కస్టమర్ని ఆకర్షించడానికే తనకి ఇష్టం వచ్చిన రేట్లను డిక్లేర్ చేసి మేము బళ్ళు కొనుక్కొని మేము ఇబ్బంది పాలవుతుంటే మమ్మల్ని ఎవరు కూడా సహకరించకుండా సస్పెండ్ చేసి, ఏదో స్కూల్ పిల్లలు స్కూల్కు రాకపోతే 2 రోజులు ఆబ్సెంట్ అయితే ఎట్లా సస్పెండ్ చేస్తున్నట్టు సస్పెండ్ చేసి మా మీద మళ్ళీ ఆ ఐడిని ఓపెన్ చేయించుకోవాలంటే 5,000 రూపాయలు మాతోటి పెనాల్టీ కట్టించుకుంటుండు. ఇది ఏ రకమైన న్యాయం? ఈ పోర్టర్ సంస్థకు మీరు గైడ్లైన్స్ ఇచ్చి పర్మిషన్లు ఇచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని అలైన్మెంట్ తీసుకొచ్చి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు? డ్రైవర్ అనేటోడు బతకాలనా చావాలనా? ఇప్పుడు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఫ్రీ బస్సులు ప్రకటించి త్రీ వీలర్ ప్యాసింజర్ ఆటో వాళ్ళ కడుపు ఎట్లా కొట్టిందో మరి ఈ ప్రైవేటు ఆన్లైన్ సంస్థలకు యాప్లకు పర్మిషన్ ఇచ్చి మా కడుపు కొట్టాలని ఎందుకు చూస్తున్నారు? ఈ ఆన్లైన్ సమస్యలు లేనప్పుడు ప్రతి ఒక్కరు అడ్డ మీదకి వచ్చేటోళ్ళు ఒకరి ద్వారా ఒకరికి కిరాయిలు వచ్చి మేము హ్యాపీగా బతికినాం. ఈ ఆన్లైన్ సమస్యలు వచ్చినాక కస్టమర్ని ఆకర్షించడం కోసం వచ్చి మా మీద వాళ్ళకు ఆకర్షణీయంగా ఉండి మా రేట్లో మాకు ఇవ్వకుండా మా ఈఎంఐలు మాకు ఏదైతే 10 కిలోమీటర్లకు 1,350 రూపాయలు కిరాయి ఉన్నదో 8 రూపాయలు కమిషన్ ఉన్నదో దాన్ని ఈరోజు 850 రూపాయలు 10 కిలోమీటర్లకు ఇచ్చి వాడి కమిషన్ మొత్తం 12 రూపాయలు 15 రూపాయలు 19 రూపాయలు చేసుకొని వాడు బతుకుతున్నాడు. దినదినము రేట్లు పెరుగుతున్నప్పుడు కిరాయి కూడా పెంచాలి కానీ తను తగ్గించుకుంటూ కస్టమర్లకు మాత్రమే సానుకూలత చేస్తుంది. వెళ్ళే దారిలో ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే మాకు ఎటువంటి సంబంధం లేదు, మీరు డ్రైవర్ తోటి కొట్టి తీసుకోండి, ఆడు ఏమైనా మాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడుతుండ్రు. మమ్మల్ని పోర్టర్ పార్ట్నర్గా ఆన్లైన్ పార్ట్నర్గా మమ్మల్ని వ్యవహరిస్తూ మాకు పార్ట్నర్ అని చెప్పి పేరే ఉంది కానీ మాకు ఎటువంటి 1% కూడా ఆ ఆన్లైన్ సమస్యల ద్వారా మాకు ఎట్టి పరిస్థితుల్లో సహకారం లేదు. దీని మీద మీరు కఠిన చర్యలు తీసుకోకపోతే ఈరోజు ఈ 100-200 మందితోటి ఇక్కడికి వచ్చి మేము ఏదైతే చేస్తున్నామో ధర్నా, ఇది వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇది ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. కనుక దయచేసి మా యందు మీరు కృతజ్ఞతలు చూపించి మేము చెప్పిన డిమాండ్స్ మీద మీరు తక్షణమే చర్యలు తీసుకొని ఈ ఇతర రాష్ట్రాల బండ్లు కూడా ఇక్కడ లోకల్ తిరుగుతున్నాయి, దాని మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. పోర్టర్ వాళ్ళు ఆన్లైన్ సంస్థ పోర్టర్ యాజమాన్యం ఎవరైతే మేనేజ్మెంట్ ఇక్కడ తెలంగాణ హెడ్ ఎవరైతే ఉందో రాజు అని అతను చిట్కేసి ఏం పీక్కుంటారో పీక్కోరి, ఏం చేసుకుంటారో చేసుకోరి, మీరు మమ్మల్ని ఏమి పీకలేరు అని చెప్పి మాట్లాడుతుండు. దీనికి ఏ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తోటి పోతారు, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ పోతారో పోండ్రి, మేము అన్ని విధాలా మాకు గవర్నమెంట్ సపోర్ట్ ఉందని చెప్పి మాట్లాడుతుండు. మరి గవర్నమెంట్ అంటే ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీలుగా గెలిచిన వాళ్ళని మేము కౌంటింగ్కి తీసుకోము. మేము పోలీస్ డిపార్ట్మెంట్ని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారిని ఎవరైతే అధికారులుగా ఐఏఎస్ IPS అధికారులు ఉంటారో వాళ్ళే మాకు మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక ఈ ప్రజల ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో 5 ఏళ్ళకి ఒకసారి ఎవరో ఒకరు మారుతూనే ఉంటారు. మీరు మాత్రం 35-40 సంవత్సరాలు మాకు సేవ చేస్తారు కాబట్టి మేము గవర్నమెంట్ ఎవరంటే మీరే అనుకుంటాం. మీ సహకారం మాకు లేకపోతే మేము ఎంత చేసినా వేస్తే. కనుక దయచేసి మా అంత దయ ఉంచి మేము చెప్పిన మా యొక్క సమస్యలు మీరు వెంబడి స్పందించి వీటి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం.